రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. మరోవైపు జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 26న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు వ్యాపించాయి. తొలి రోజు 4 జిల్లాల్లోకి ఎంటర్ అయ్యాయి. మరుసటి రోజు మహబూబ్ నగర్ వరకే విస్తరించాయి. నిన్నటితో రాష్ట్రమంతా వ్యాపించాయని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. ప్రస్తుతం రుతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయంది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. మరో 3 రోజులు రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గాయి. జూన్ 2వ వారంలో రుతుపవనాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అప్పటికి భూమి సూర్యుడికి దగ్గరగా ఉండే అవకాశాలు ఉండడంతో ఉష్ణోగ్రతలు పెరిగేందుకు ఛాన్స్ ఉందంది. దక్షిణాది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వానలు పడ్డాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఊట్కూరులో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 4.8 సెంటీమీటర్లు, వికారాబాద్లో 4.6 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లా మరికెల్లో 4.3, రంగారెడ్డి జిల్లా 9 రేకులలో 3.9, జోగులాంబ, గద్వాల జిల్లా గద్వాలలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సగటు సముద్ర మట్టం నుంచి 3.1, 5.8 కిలోమీటర్ల మధ్యలో గాలి విచ్చిత్తి అన్నది చూస్తున్నాం. ఇది ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వైపు వాలి ఉంది అనమాట. దీనివల్ల ప్లస్ మనకి ఆల్రెడీ మాన్సూన్ ఫ్లో ఎంటర్ అయినందువల్ల మనకి ఈ క్లౌడీనెస్ ప్లస్ వర్షపాతము కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. గంటల తరబడి కుండపోత వాన కురిసింది. జైనద్ మండలంలో వరదలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. తర్నాం లో లెవెల్ వంతెన దాటుతుండగా బైక్తో పాటు నీటిలో కొట్టుకుపోయాడు. ఇచ్చోడ, బోధ్ పట్టణాల్లో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజ్ నీళ్లు ఇల్లు, షాపుల్లోకి చేరడంతో ఇబ్బంది పడ్డారు స్థానికులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలకు వరద పోటెత్తుతోంది. మొండ్రాయిగూడెం వాగు రోడ్డుపై నుంచి వరద పొంగింది. వరద ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ జోరు వానలు కురుస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వాన దంచుకొట్టింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మెదక్, వికారాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడ్డాయి. వికారాబాద్ పట్టణంలోనూ భారీ వర్షం పడింది. గత 46 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా దాదాపు 2 గంటలు 3 గంటల వ్యవధిలోనే కుంభవృష్టి వాన ఎన్నడూ చూడని విధంగా కురిసింది. ఆ వానకి నక్కవాగు పొంగి పొర్లి పంట నష్టాలు, పొలము అవి తెగిపోవడం జరిగినది. రుతుపవనాల ప్రభావంతో అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్నదాతలు. నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. అక్కడక్కడ పత్తి గింజలు విత్తుకుంటున్నారు. మొన్న 10 రోజుల కింద కల్టివేటర్ కొట్టించిన, నిన్న అచ్చుదొలి వాళ్ళ గింజలు పెడుతున్నాం. వానాకాలం మొదలవడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. నగరంలో వర్షాలపై జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్, మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా చూడటంపై ఫోకస్ పెట్టారు.